అకాల వర్షాలు సంభవించాయి. అనేక చోట్ల వడగళ్ల వాన పడ్డది. దానివల్ల రైతాంగానికి పెద్ద ఎత్తున అనేక చోట్ల నష్టం కలిగించింది. ధాన్యం, గోధుమలు, అలాగే మామిడి, అరటి, అలాగే వేరుశనగ, నువ్వులు, పత్తి వివిధ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో వేసి చేతికొచ్చే పంట దెబ్బతిన్నది. రైతులకు బాగా నష్టం కలిగింది. దీన్ని ప్రధానమంత్రి గారు దృష్టికి రాగానే ఆయన వరుసగా కేంద్ర మంత్రులందరినీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితిని నేరుగా పరిశీలించి అంచనా వేసి ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి, మీకు సహకారం అందుతుంది, కేంద్రం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని ప్రధానమంత్రి గారు చెప్పిన మీదట వివిధ మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతంలో నేను, దత్తాత్రేయ గారు పర్యటించాం. ఇవాళ రేపు హరిబాబు గారు అనంతపూర్, కర్నూలు జిల్లాలో కూడా పర్యటిస్తూ ఉన్నారు. మా పర్యటనలన్నీ పూర్తయిన తర్వాత 19వ తారీఖు ఢిల్లీలో సమావేశమై పర్యటన జరిపిన మంత్రులందరం కూడా మా నివేదికలు తయారు చేసి ప్రధానమంత్రికి అందజేయడం జరుగుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి అనేది ఒకటి ఏర్పాటై ఉంది. ఆ నిధిలో ఉన్న డబ్బులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఖర్చు పెట్టవచ్చు. ఆ తర్వాత కేంద్ర బృందాలు పర్యటించి రాష్ట్రం నుంచి నివేదికలు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఏ రాష్ట్రాలైతే ఈ అకాల వర్షాలకు, వడగళ్ల వానకు గురి అయ్యాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలు వచ్చిన తర్వాత కేంద్ర బృందాలు ఆ రాష్ట్రాలలో పర్యటిస్తాయి. అధికారపూర్వకంగా అధికారులు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిఫారసులను దృష్టిలో పెట్టుకొని వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. తర్వాత వాళ్ళు నివేదికిస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత ఉన్నత స్థాయి కమిటీ, హోమ్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, అగ్రికల్చర్ మినిస్ట్రీ ఈ విభాగాల ఉన్నత స్థాయి సమావేశం హోంమంత్రి అధ్యక్షతన జరుగుతుంది. రాష్ట్రాలకు కావాల్సిన అదనపు సహాయాన్ని కేంద్రం విడుదల చేస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు, ఈ మధ్య ప్రధానమంత్రి గారు ఈ ప్రకృతి వైపరీత్యాలను సమీక్షించిన తర్వాత మరి ఇంతకుముందు 50% పంటలు నష్టపోతే ఇచ్చేంటెక్క ఆ పరిహారాన్ని సవరించి 30% పంట పైన నష్టపోతే కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని ఒక విధానపరమైన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రజలు చాలా పెద్ద ఎత్తున అన్ని చోట్ల హర్షం వ్యక్తపరుస్తున్నారు, ముఖ్యంగా రైతాంగం, చేతులెత్తుల వాళ్ళు. రెండవది 1,20,000 రూపాయలు సరిపోతే దురదృష్టవశాత్తు ఎవరన్నా వాళ్ళకి ఇచ్చేందుకు నష్టపరిహారాన్ని 4 లక్షలకు పెంచింది కేంద్రం. ఇది కూడా చాలా పెద్ద ఉపశమనం కలిగిస్తుంది కనీసం ఆ యొక్క ఆధారం కోల్పోయిన కుటుంబాలకు. అలాగే పశువుల కొట్టాలు, అలాగే పశువులు చనిపోతే, అలాగే పంట నష్టం వస్తే, ఇసుక మేటలు వేస్తే, అలాగే పొలాలు కోసుకంటే ఆ వరద దాటికి, అదేవిధంగా పంటలు కానీ పూర్తిగా ఎండిపోతే, తడిసిపోతే ధాన్యం ఇవన్నింటిపైన కూడా కొన్ని నిర్దిష్టమైన సలహాలతో వాటిని 50% నుంచి 100% వరకు అన్ని చోట్ల పెంచడం జరిగింది. ఇళ్లు కోల్పోయిన వాళ్ళకి కూడా 60,000 నుంచి 90,000కు పెంచారు. కొంతవరకు ప్రజలకు మేలు జరిగే నష్టాన్ని పూర్తిగా పూరించలేము, కానీ కేంద్రం కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అవుతుందో ఆ నిర్ణయాన్ని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం కోసమని ఆ రిలాక్సేషన్ తేమ శాతం 17% ఉంది, 27% వరకు కూడా పెంచి కొంత రేటు తగ్గుతుంది 27% పెరిగితే. కానీ ధాన్యం ప్రతి కిలో కూడా కొనాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని కేంద్రం, రాష్ట్రం కలిసి ఈ ప్రకృతి బాధ పడిన అందరినీ కూడా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రకృతి వైపరీత్యాల పైన, వ్యవసాయం పైన పార్లమెంట్లో చర్చ, బడ్జెట్ సమావేశాలు అసంపూర్తిగా జరిగింది. దాన్ని మళ్ళా రేపు 20 నుంచి ప్రారంభమైన తర్వాత ఆ చర్చను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఇది ఒక రాజకీయమైన విషయం కాదు, ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు, ఒక పార్టీకి పరిమితమైంది కాదు. అందరం కలిసి వ్యవసాయ రంగంలో ఏర్పడిన సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి, రెండవది ప్రకృతి వైపరీత్యాలు బాధపడిన వాళ్లకు ఇస్తున్న సహాయం సరిగా అందుతుందా లేదా, దాని మీద సలహాలు ఏమిటి, అలాగే ఈ యొక్క మన్రేగా
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుబంధం చేయాలనే డిమాండ్ సర్వత్రా వినబడుతోంది. దాని లోతుపాతులు చర్చించాల్సి ఉంది, సాధ్యాసాధ్యాలను గమనించాల్సి ఉంది. పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆ విషయంపైన ఒక అవగాహనకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. As I told you, the country wants development. People's agenda number one, development, development, development. And good governance, delivery system. PM has assured the nation his priority will be development, development and development only.